ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లో చేరికలు కూడా జోరుగా ఉంటాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటన ఉంటుందని తెలిపారు పీసీసీ చీఫ్. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నామని, సంక్రాంతి తర్వాత చేరికలు ఉంటాయని వెల్లడించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామన్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఆల్ఫోర్స్ నరేంద్రారెడ్డి, ప్రసన్న హరికృష్ణ, మాజీ అధికారి గంగాధర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని హైకమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చిందని తెలిపారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బ్రాహ్మణ తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ కీలక అంశాలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఆ నేపథ్యంలోనే మరింత ముందుకు పోయే విధంగా ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అన్ని వసతులు చేస్తున్న ఏర్పడుతుందని చెప్తుంది. అదేవిధంగా మంత్రివర్గం ముఖ్యంగా చూసుకుంటే మంత్రివర్గ కేబినెట్ విస్తరణ జరగబోతుంది. అది కూడా అతి త్వరలోనే సంక్రాంతి పండుగ తర్వాత కేబినెట్ విస్తరణ జరగబోతుందని చెప్పేసి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు చేసినట్టు పరిస్థితి నేపథ్యంలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఇలా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై దీనిపై ఫోకస్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇంకా 2-3 రోజుల్లో ప్రకటిస్తాం, ఇప్పటికైతే వామపక్షాల అభ్యర్థికి మద్దతు తెలుపుతామని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పిన పరిస్థితి. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రోగ్రామ్ తీసుకొచ్చి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే దాని గురించి కాంగ్రెస్ మన కొద్ది రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పెద్ద మొత్తంలో చేరికలు జరగబోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో చూస్తున్న ఇప్పటికే టీఆర్ఎస్ నేతలంతా కూడా కీలకంగా ఇలా కాంగ్రెస్ పార్టీకి వలస వస్తున్న పరిస్థితి ఉంది. వలస వస్తున్న నేపథ్యంలో ఇలా మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళపైన ఫోకస్ చేసిన పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇలా టీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్కు రావడం కోసం ఇలా కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణ భవన్కు కీ కొట్టిన పరిస్థితి అని చెప్తున్న పడుతుంది. రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఏదైతుందో దానిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. మరొక అభ్యర్థులను ఇప్పటికే పరిశీలిస్తున్నామని చెప్తున్న పరిస్థితి. మరొక 2 రోజుల్లో అభ్యర్థులు ఫైనల్ అవుతున్న పరిస్థితి. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఆల్ఫోర్స్ నరేంద్రారెడ్డి, ప్రసన్న హరికృష్ణ, మాజీ అధికారి గంగాధర్ పేర్లను పరిశీలిస్తున్న తెలుస్తుంది. అది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో పూర్తిగా దీనిపై పట్టభద్రుల, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అంటే సంక్షేమ పథకాలు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం. సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు విస్తృతంగా పోతున్నాయి. మరింత విస్తృతంగా తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అంశాలని, సంక్షేమ పథకాలని నచ్చి ఇలా చాలామంది కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారని చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా కీలకంగా చూస్తున్నట్టయితే మంత్రివర్గ విస్తరణపై కీలకంగా ఆదేశాలు చెప్పినట్టు పరిస్థితి. మహేష్ కుమార్ గౌడ్ ఎందుకంటే మరికొద్ది రోజులనే సంక్రాంతి తర్వాత ఆ కేబినెట్ విస్తరణ జరగబోతుంది. అది కూడా ఏ క్రైటీరియా జరగబోతుంది, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చని చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పటికే బెర్త్ 18 మందికి గాను 12 మంది బెర్త్ ఉంది. ఇంకొక 6గురికి అవకాశం ఉంది. 6గురు కూడా ఏ ప్రతిపాదకం తీసుకుంటారు, ఏ క్రైటీరియా తీసుకుంటారు, బీసీ సామాజిక వర్గమా, రెడ్డి సామాజిక వర్గమా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరికొద్ది రోజులనే సర్పంచ్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా దీని క్రైటీరియా తీసుకుని ఓవరాల్గా చూసుకుంటే మన ఈ సమీకరణలు మొత్తంగా పూర్తిగా తీసుకుని ఒక కేబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు, తమసంరెడ్డి అన్ని క్రోడీకరించుకొని టీచర్స్ ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎలా ఉండాలి, వారిని ఏం పెద్దంలో క్రైటీరియా చేయాలి. ఇప్పటికీ వామపక్షాలు మొదటి నుంచి చూసుకుంటే వామపక్షాలు కూడా మొదటి నుంచి సిపిఎం పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. నిజంగానే వీళ్ళ అభ్యర్థిని కనుక ప్రకటిస్తే ఎట్లా ఉండబోతుంది, ఏ క్రైటీరియా ప్రకారం అభ్యర్థిని ప్రకటిస్తున్నా చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇటు కేబినెట్ విస్తరణ కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన కావచ్చు, స్థానిక సంస్థలకు సంబంధించి అనేక అంశాలు కావచ్చు, పూర్తిగా అయితే కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. ఎటుపరి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకున్న దిశగానే ప్రభుత్వం ఇటు పక్క సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పీసీసీ ప్రెసిడెంట్కు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కేబినెట్ పూర్తిగా దీనిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లే విధంగా ఒక 4 ఏళ్ళు ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఆ 4 ఏళ్ళు కూడా ఎలాంటి
సంక్షేమ పథకాలు తీసుకురావాలి, ప్రజలకు ఎట్లా ముందుకు పోవాలని పూర్తిగా ఇప్పటికే ఫోకస్ చేసిన పరిస్థితి. దీనిపై మరింత కొంత క్లారిటీ రావాల్సింది. మరి ఒక 2-3 రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం అవుతుంది బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.